హలో మామ, గిరి జాదవ్ ఛానల్. ఏంటి ఈ డ్యాన్సులు, అరవడాలు, ఏంటి ఏం జరుగుతుందని చూస్తున్నారా? హాహా, ఎందుకంటే ఇవాళ సౌత్ ఫెస్ట్. ఎక్కడ అనుకుంటున్నారా? మన సౌత్లో కాదండి, పంజాబ్లో. ప్రతి ఇయర్ చేసుకుంటున్నట్టు ఈ ఇయర్ కూడా చేసుకున్నాం, బట్ ఈసారి మాత్రం కొంచెం ధూమ్ధామ్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ ఎనర్జీ కానీ అది కానీ మామూలుగా లేదు. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే నేను ఇంకా రీచ్ అవ్వలేదు. సౌండ్ మాత్రం ఘోరంగా అరిచేస్తున్నారు మన కుర్రోళ్ళంతా. చూద్దాం ఎలా ఉంటుందో. మన రోజు మన కొద్ది మన్నయ్య Take it as a wonderful experience, a wonderful performance, right? Yes! Yes, thank you. So that's really amazing. I appreciate that. Moving on. ప్రసాద్ బ్రో ఏం మాట్లాడవేంటి బ్రో, వెళ్ళిపోతున్నావు. So are you guys excited? తన భక్తితో సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచ గావించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడి జాతి, మానవ జాతి, నీచ నీచ
अलग कर डाला तेरा तेरा कोई दोष दोष तेरा उसने जबरदस्त दस्त दो चीज बड़ी है मस्त मस्त दो चीज बड़ी है मस्त दो चीज बड़ी है मस्त मस्त బయటకు పంపించాలి బయటకు పంపించాలి వీడి చుట్టూ కష్టం అనుకుంటాను దెంగా వీడి చుట్టూ దోశ పెట్టున్నారు గుడ్డాను దెంగ మొట్ట ముట్టుకుంటున్నా చెప్పు So guys, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కువ అరవరు అన్నమాట, ఎందుకంటే వీళ్ళే క్లాస్ టాపర్స్. ఎవ్వరు అరవరు, ఎంత డీసెంట్ అంటే ఎంత డీసెంట్. బట్ బ్యాక్ గ్లాస్ వేసుకున్నాడు అయితే మామూలు కదా, నమ్మకండి. ఈ 3 to 4% అసలు నమ్మకండి. వాళ్ళ ఫ్రెండ్లో ఉన్న వాళ్ళు క్లాస్ టాపర్స్ ఎక్కువ అరవరు, చాలా సైలెంట్గా ఉన్నారు. పార్టీ మొత్తం సైలెంట్గా ఉన్నారు, పద్ధతిగా డ్రెస్ వేసుకొని. గైస్ 3 days నుంచి అన్నం లెక్క తినడానికి వచ్చేసారు సైలెంట్గా. సారీ, జోక్ చేస్తున్నా, ఏం లేదు. సో తినే టైం అయిపోయింది కాబట్టి అందరు తినడానికి వచ్చేసారు. చూస్తున్నారు కదా, ఈవెంట్ అయితే క్రేజీ అవుట్పుట్ వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని చెప్పి. చూశారు కదా మీరు, ఇప్పటిదాకా ఫుల్ వీడియో చూసే ఉంటారు ఎంత బాగుందో. నేను కూడా అంతే హ్యాపీ, ఎంత బాగా వచ్చిందంటే. సో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ అంతా ఇప్పుడు తినడానికి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ 3 to 4 types ఆఫ్ డిషెస్ పెట్టేశారన్నమాట. ప్లేట్స్ నేను కూడా తీసేసుకున్నా. ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి, చాలా మెమరీస్ వచ్చేసాయి నాకు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీ కాలేజీలో ఫెస్ట్లు ఎవరైతే అసలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే లైఫ్లో ఇలాంటి ఫెస్ట్లు ఎప్పుడంటే ఎప్పుడు రావు. తర్వాత ఒక 30-40 years తర్వాత చూసుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా మనకి, ఇలా చేసాం ఫ్రెండ్స్తో అని చెప్పడానికి. ఇలాంటి మూమెంట్స్ ఒక్కటి ఉంటే చాలు. ఇది బగారా రైస్ చాలా బాగుంది. నెక్స్ట్ చికెన్ కర్రీ ఫేవరెట్ నాకైతే. స్మెల్ మామూలుగా రాలేదు, అంత బాగుందన్నమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా టేస్ట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ రైతా, దాని తర్వాత అటు సైడ్ ఐస్ క్రీమ్ ఉందన్నమాట. ఇప్పుడే వద్దు, మనం తర్వాత తినేద్దాం. ఇప్పుడుతో నాతో వచ్చేయండి. నేను ఎంజాయ్ చేసిన మూమెంట్ వచ్చేసి డ్యాన్స్. ఫ్రెండ్స్తో డ్యాన్స్ అసలు నేను అలసిపోయా, నా కడుపులో పెయిన్ అయింది, అంత ఘోరంగా డ్యాన్స్ చేశాను. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎవరిని చూసినా హ్యాపీ ఫేస్ హ్యాపీ ఫేస్ హ్యాపీ ఫేస్, చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే మనము మన సౌత్లో చేసుకున్నట్టే, లైక్ వనమాసాలు అంటాం కదా, ఆ టైప్ అన్నమాట. తెలుగు స్టూడెంట్స్ అందరూ ఒకటి దగ్గర గ్యాదర్ అయ్యి ఫెస్ట్ చేసుకొని తింటూ ఏమైనా ఆనందకరమైన విషయాలు మాట్లాడుకోవడం, మెమరీస్ షేర్ చేసుకోవడము, పంచెస్ వేసుకోవడం, ఒకరి మీద ఒకరు రోస్ట్ చేసుకోవడము, చాలా మంచి మంచి మూమెంట్స్. మీరు కూడా ఇలా ఎప్పుడైనా సరే మూమెంట్స్ అస్సలు వదులుకోవద్దు. ఫ్రెండ్స్తో కానీ ఏమైనా ఫెస్ట్ కానీ ఖచ్చితంగా చేసుకోండి. వీళ్ళంతా నా గ్యాంగ్ అనమాట, ఇది అది 2 gangs. ఇంకో వీళ్ళు మా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే. బట్ అక్కడ ప్లేస్ లేదని చెప్పి ఇక్కడ కూర్చున్నా, ఉందనుకోండి. బట్ ఇక్కడ కూర్చున్నాను ఏదో ఒకటి అని చెప్పేసి. సో వీళ్ళు మామూలు కైప్లో లేరు. ఒకసారి వీళ్ళ మాటలు కూడా వినేద్దాం, ఎలా మాట్లాడతారో తింటూ, అసలు ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని. 6 అడుగులు అన్నగాడు గైస్, తింటే పోయిందిరా వ్లాగ్ పెడుతుంటే. మధ్యలో నాకు అర్థం కాదు. DJ Chandra.